Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రాబల్యం ప్రభావాన్ని చాటుకున్న భారతీయ జనతా పార్టీ మంచి ఊపులో ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే బలంగా దూసుకుపోవడంతో పాటు ఓటింగ్ రేటు పెంచుకుంది. ఇదే స్ఫూర్తితో కొనసాగుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా దూసుకొచ్చింది. దీంతో గతంలో 4 పార్లమెంటు స్థానాలుండగా నేడు 8 స్థానాలకు చేరింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీకి ముందుగా మున్సిపల్, లోకల్ ఎన్నికలు ఉండడంతో వాటిలో కూడా తమ ప్రాబల్యం చూపించుకుని మరింతగా గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఇప్పటికే ఓ కేబినెట్, సహాయ మంత్రి పదవులు ఇచ్చి క్యాడర్లో జోష్ పెంచింది. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పదవి బాధ్యతలు స్వీకరించడంతో ప్రధానంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ఉండగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఒకరికి ఒకే పదవి అన్నట్లు క్యాడర్ను చూసుకుంటూ రాష్ట్రంలో పుంజుకోవాలంటూ అధ్యక్ష పదవి ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక దక్షిణ భారతదేశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీలో కూటమి కలిసి అధికార పార్టీలో ఉంది. ఇక తెలంగాణలో సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ కు రాజ్యసభ ఇచ్చి పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా కీలక పదవిని అప్పగించింది. మొన్నటికి మొన్న 8 సీట్లలో గెలవడంతో 2 కేంద్ర మంత్రులు ఇచ్చింది. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఉండగా ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను గౌరవాన్నిచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ అధ్యక్ష మార్పులో పార్టీకి అంకిత భావంతో సుదీర్ఘకాలంగా ఉన్నవారికే ఇవ్వాలన్న డిమాండ్తో పాటు పార్టీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో జోష్ పెంచుతూ రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో పుంజుకొని తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో పనిచేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవి లిస్టులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. నారపరాజు రామచంద్రరావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. దాదాపు 5 దశాబ్దాలుగా ఒకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న రామచంద్రరావు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా కొనసాగుతున్నారు. 1977లో రైల్వే డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఉన్న రామచంద్రరావు ఆ తర్వాత ఏబీవీపీ, బీజేపీలో కొనసాగుతూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థి దశలోనే 14 సార్లు జైలు పాలయ్యారు. ఇలా తన ఉద్యమ పందా కొనసాగిస్తున్న రామచంద్రరావు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీని తన సిద్ధాంతాలను మాత్రం మార్చుకోలేదు. ఇదే ఆయనలో గొప్పతనంగా చెప్పుకునే బీజేపీ అధిష్టానం కూడా అభిమానిస్తోంది. ఇలా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన రామచంద్రరావు అన్ని వర్గాలతో మమేకం కావడంతో పాటు పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతోనే పాతవారికి ఛాన్స్ ఇవ్వాలన్న పట్టుతో ఉన్న పార్టీ నాయకులంతా రామచంద్రరావు పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.